గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి సరైన సదుపాయాలు లేనప్పటికీ ఏమాత్రం తగ్గకుండా క్రీడల్లో కృషి చేస్తూ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధిస్తున్నారు తెలంగాణకు చెందినటువంటి కొందరు యువకులు. అదే కోవకు చెందుతారు ప్రస్తుతం మనతో ఉన్నటువంటి మోహిత్ చౌదరి అండ్ వినోద్ కుమార్. ఇద్దరు కూడా తాజాగా చెన్నైలో జరిగినటువంటి సౌత్ ఏషియన్ జూనియర్ ఛాంపియన్షిప్ అథ్లెటిక్స్లో సిల్వర్ మెడల్ సాధించారు. ఒకరు 800 మీటర్స్లో, మరొకరు 3000 మీటర్స్లో. ప్రస్తుతం మనతో 3000 మీటర్స్లో సాధించినటువంటి మోహిత్ చౌదరి, 800 మీటర్స్లో సిల్వర్ సాధించినటువంటి వినోద్ కుమార్ ఇద్దరు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ స్ట్రగుల్స్ ఏంటి, వాళ్ళు ఎట్లా ఈ గ్రామీణ నేపథ్యాన్ని తట్టుకొని ఇంత దూరం వచ్చారో తెలుసుకుందాం. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ వినోద్ కుమార్. థ్యాంక్ యూ సార్. సో ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక మారుమూల పల్లెటూరు నుంచి వచ్చి ఇట్లా అంతర్జాతీయ స్థాయికి ఎదగడము, మీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది, ఏమనిపిస్తుంది? ఫస్ట్ నా పేరు వచ్చేసి వినోద్ కుమార్. నేను ఏనుగోలు పంచరాయితండ వరంగల్ జిల్లాకు చెందినవాడిని. నేను నా కెరీర్ వచ్చేసి 2018లో స్టార్ట్ చేశాను. అది నేను మామూలు జనరల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటాయి కదా, గవర్నమెంట్ గురుకులాలలో చదువుకుంటూ, అలాగే ఫస్ట్ వాలీబాల్ ప్లేయర్. ఆ వాలీబాల్లో కొన్ని రీజన్ వల్ల నేను వాలీబాల్ వదిలేసి అథ్లెటిక్స్ వచ్చాను. అథ్లెటిక్స్ ఫస్ట్ మా సొసైటీ క్యాంప్స్ పెట్టేది. ఆ క్యాంప్లలో నేను గచ్చిబౌలిలో ఉండే శ్రీనివాస్ సార్ దగ్గర కోచింగ్ వచ్చేవాడిని. అప్పుడు అంతగా అంటే అథ్లెటిక్స్ ఏదో కెరీర్ అని ఎంచుకోలేదు, జస్ట్ ఫన్గా వచ్చేవాడిని. దాని తర్వాత సీన్ సార్ దగ్గరికి వచ్చాక సీన్ సార్ నాలో ఉన్న టాలెంట్ని గుర్తించి నేను ఒక 1-2-3 మంత్స్లోనే ట్రైనింగ్లోనే నేషనల్స్లలో, స్టేట్లలో మెడల్ తీశాను. 2018లో జరిగిన నిట్ జామ్లలో వాటిలలో చాలా మెడల్స్ వచ్చాయి. అట్లా ఓన్లీ కాంపిటీషన్స్ ముందు ఒక 2-3 మంత్సే ట్రైనింగ్ చేసేవాడిని. దాని తర్వాత కాంపిటీషన్స్ అయిపోయాయంటే మళ్ళీ ఎడ్యుకేషన్ అని అంత స్పోర్ట్స్ పట్టించుకునేవాడిని కాదు. నాకు తర్వాత బ్రీఫ్గా స్పోర్ట్స్ అంటే ఏంటిదో తెలిసే టైంలో అంటే కరోనా రావడం జరిగింది. దాని తర్వాత ప్రాక్టీస్ చేసుకోవడానికి ఏమీ లేదు, ఇంటికి వెళ్ళిపోయా. ఇప్పుడు మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి వస్తే అంత రిచ్ కాదు, ఏమీ లేదు. మమ్మీ అంగన్వాడీ ఆయాగా పని చేస్తుంది, ఫాదర్ వచ్చేసి ఫార్మర్. ఆ టైంలలో కొంచెం చాలా స్ట్రగుల్ ఉండేది. ఇంకా స్పోర్ట్స్ ఆపేద్దాం, ఇంకా పోలీస్ స్టాఫ్ ఇంకా లేదు, స్పోర్ట్స్ ఆపేసి వేరే ఎడ్యుకేషన్ వైపు ఏమైనా వెళ్ళిపోదామనే థాట్ ఉండే. దాని తర్వాత సీన్ సార్ నాకు అంటే అప్పుడు 2018-19లో తెలంగాణ నుంచి అండర్-14లలో 600 మెడల్ నా తప్ప ఎవరికి రాలేదు. సో సీను సార్ అప్పుడు పిలిచి, అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు, సరే మా బ్రదర్స్ కానీ మా పేరెంట్స్ కానీ ఒక 3-4 టైమ్స్ ఫోన్ చేసి వన్ రమ్మనండి, నేను ఫైనాన్షియల్ కానీ ఏది ఉన్నా కానీ నేను సపోర్ట్ చేస్తాను వాడిని అని చెప్పేసి సార్ నాకు అప్పుడు ఆ టైంలో అసలు రావడమే పెద్ద ఇది. రూమ్ రెంట్ అయినా, ఫుడ్ ఏది ఉన్నా కానీ సార్ కొంచెం అరేంజ్ చేశారు. అప్పుడు సార్ దగ్గర నేను లాస్ట్ ఒక 3-4 ఇయర్స్ నుంచి ట్రైనింగ్ చేస్తున్నా. అప్పుడు సార్ కూడా కొంచెం చాలామంది పేరెంట్స్లని వాళ్ళను వీళ్ళను అంటే అక్కడ వచ్చే గ్రౌండ్లలో వచ్చే పేరెంట్స్లని స్పాన్సర్ అడగడం. దాంట్లో జ్యోతి మేడం అని ఒక మేడం, తను అయితే నన్ను మేడం నా ఎడ్యుకేషన్స్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ మొత్తం డిగ్రీ కానీ నా ఇంటర్ కానీ ఎడ్యుకేషన్స్ మొత్తం మేడమే చూసుకున్నారు. మళ్ళీ స్పోర్ట్స్ కూడా యాజ్ యూజువల్ ఫండింగ్ కూడా ఇచ్చేవారు వాళ్ళు చేయడం నుంచి. ఈరోజు నేను ఈ మెడల్ అయినా, ఈ మెడల్ ఉన్నా, ఏది ఉన్నా కానీ నాకు మెయిన్ సపోర్ట్ అయితే గచ్చిబౌలి చేయడం వల్లనే. అది లేకపోతే సీన్ సార్ లేకపోతేనే నాకు అచీవ్మెంట్ కూడా రాకపోతుండే. ఇక్కడ అంటే కమింగ్ టు ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్ అవన్నీ ఓకే ఫైన్, ట్రైనింగ్ అవంతా బాగానే ఉండేది. బట్ సప్లిమెంట్స్ అంటే సప్లిమెంట్స్ అయినా కానీ ఫుడ్ అంత సార్ కొంతవరకు సార్ ట్రై చేసేంత అయితే ట్రై చేసేవారు. ఈవెన్ వాళ్ళ చిల్డ్రన్స్తో కంపేర్ చేసుకుంటే యాజ్ ఎ చిల్డ్రన్ మాకు కూడా అట్లే టీచ్ చేస్తూ మాకు సపోర్ట్ చేసేవారు. డైట్ దొరకపోవడంతో సార్ ఎన్సీవైలో నాకు ఒక సీట్ వచ్చింది, నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. లాస్ట్ 1 ఇయర్లో వెళ్ళాడు సార్ విత్ సార్ పర్మిషన్ నేను వెళ్ళాను. సార్ వెళ్ళమన్నారు, సో నీకు ట్రైనింగ్, నీకు ఫైనాన్షియల్గా, నీకు సప్లిమెంట్స్ పరంగా, నీకు షూ ఏది ఉన్నా నేను సపోర్ట్ చేస్తాను, బట్ నువ్వు ట్రైనింగ్ బాగా చేయాలి, ఇంకా బాగా చేయాలి అంటే గవర్నమెంట్ నుంచి అదే 2020లో లాక్డౌన్లో మాకు సపోర్ట్ అట్లీస్ట్ ఒక రూమ్ ప్రొవైడ్ చేసి ఉండే. ఆ టైంలో 22లో వరల్డ్స్ జరిగింది, అండర్-20 వరల్డ్ ఛాంపియన్షిప్. మళ్ళీ 2024 ఇప్పుడు వరల్డ్స్ జరిగింది. అది ఇప్పుడు మెడల్తో ఉండేవాళ్ళం మేము. ఆ టైంలో రూమ్ రెంట్ వచ్చేసి బయట ఉండడానికి రూమ్ రెంట్ 15-20K అయ్యేది మాకు. మేము యూజ్ చేసుకోవాల్సిన డైట్ డబ్బులు అంతా రూమ్కి అయిపోయేది. సో ఫుడ్ అంత ఉండకపోతుండే. ట్రైనింగ్ ఓకే, బట్ ఫుడ్ లేని మన ట్రైనింగ్ అంత చేయలేము కదా. సో అట్లీస్ట్ జస్ట్ వీఆర్ రిక్వెస్టింగ్ గవర్నమెంట్ టు ప్రొవైడ్ అ రూమ్ ఇన్ గచ్చిబౌలి వేరే. అంటే నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అథ్లీట్స్. సో వాళ్ళు, నేను ఒక్కనే కాదు, నేనంటే నాకు కొంచెం సపోర్ట్, ఫైనాన్షియల్గా సపోర్ట్ దొరికింది కాబట్టి నేను చేయగలిగా. నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళకు కూడా ఇలాంటి అట్లీస్ట్ ఒక రూమ్ లాంటిది ఇంకా ఏమైనా ప్రొవైడ్ చేస్తే వాళ్ళు చాలా బాగా ఇప్పుడు వచ్చే 2026 ఏషియన్స్ గేమ్స్ ఉంది, 2028 ఒలింపిక్స్ గేమ్స్ ఉంది. సో వాటిల్లో మనం మెడల్ చేయడం చాలా ఈజీ. అది అంటే ట్రైనింగ్ చాలామంది మంచి కోచెస్ ఉన్నారు తెలంగాణలో కంపేర్ చేసుకుంటే, చాలా కోచెస్. ఇప్పుడు మరి మీరు అంటే ఇప్పుడు కరోనా గురించి చెప్పారు కాబట్టి, సో కరోనా టైంలో కూడా ఈ ట్రైనింగ్ ఆపకపోవడానికి మెయిన్గా రీజన్స్ ఏంటి? అంటే మీ ప్రొఫైల్ చూసినప్పుడు తెలిసింది మీరు యూట్యూబ్ వీడియోస్ చూసి ప్రాక్టీస్ చేశారు అదని. సో అది నిజమా ఏంది?
అది అప్పుడు అంత నాకు అంటే కోచెస్ అప్పుడు ఎవరు తెలియనప్పుడు యూట్యూబ్లలో సెర్చ్ చేసేవాడిని ట్రైనింగ్. దాని తర్వాత సొసైటీ క్యాంప్స్ అని కొన్ని అరేంజ్ చేసింది, 20 days అని, లేకపోతే సమ్మర్ క్యాంప్స్ అని. అప్పుడు నేను శ్రీనివాస్ సార్కి పరిచయం అవ్వడం జరిగింది. సో దాని తర్వాత శ్రీనివాస్ సార్ తర్వాత ట్రైనింగ్ ప్యాటర్న్ ఏంది, ఎలా ఉంటుంది, అది కొంచెం బ్రీఫ్ వచ్చేసింది. దాని తర్వాత నాకు ఒక త్రీ ఇయర్స్ సార్ దగ్గర ట్రైనింగ్ చేశా. లాస్ట్ ఇయర్ భోపాల్లో అక్కడ సౌరవ్ సార్ దగ్గర చేశా. ఇప్పుడైతే ప్రజెంట్ పర్లేదు. మళ్ళీ నేను ఇంకా గవర్నమెంట్కి అంటే సపోర్ట్ చేస్తుంది అంటే ఫైనాన్షియల్గా కానీ ఏమైనా సపోర్ట్ చేయగలిగితే మేము 2028 వచ్చే ఒలింపిక్స్లో డెఫినెట్లీ ఫర్ షూర్ మెడల్తో వస్తామని కాన్ఫిడెంట్ ఉంది. మేము మెడల్తో వస్తామని. అంటే ఇప్పుడు ఊర్లలో ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఏదైనా మంచిగా చదువుకొని జాబ్ చేసి సెటిల్ అయిపోతే అనుకుంటారు చాలామంది పేరెంట్స్ భావిస్తుంటారు. సో మీరు స్పోర్ట్స్ ఎంచుకున్నారు. సో పేరెంట్స్ నుంచి కానివ్వండి, స్నేహితుల నుంచి కానివ్వండి, ఎలాంటి సపోర్ట్ వచ్చింది, ఏమైనా అన్నారా స్పోర్ట్స్ ఎందుకు రా ఇవన్నీ? పేరెంట్స్ నుంచి ఇప్పుడు అంటే విలేజెస్లలో నువ్వు ఎంత ఈవెన్ యువర్ ఒలింపిక్స్ మెడలిస్ట్ ఆర్ నువ్వు నేషనల్స్ మెడలా, నేషనల్ రికార్డ్ హోల్డరా, ఇట్ డజంట్స్ మ్యాటర్. వాళ్ళు అది చూడరు. వాళ్ళకి కావాల్సింది ఏంది, జాబ్ ఉందా, ఫైనల్లీ జాబ్ ఉంది. ఇప్పుడు నన్ను చూసి మా విలేజెస్లో ఎవరైనా స్పోర్ట్స్ చేయాలంటే నేను ఒక జాబ్ పరంగా అయినా కానీ ఏ విధంగా అయినా సెటిల్ అయితే వాళ్ళకు ఒక ఇది ఉంటుంది అంటే సరే స్పోర్ట్స్లో వెళ్తే ఒక రూట్ ఉంది, ఒక లైఫ్ ఉంది, వాడు స్పోర్ట్స్ చేసిన వాడికి జాబ్ వచ్చింది, సో మనం కూడా స్పోర్ట్స్లో పంపించచ్చు అని చెప్పేసి పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు నేను ఇంత నేషనల్స్ మెడల్ వచ్చాక నేను జాబ్ లేకుండా మళ్ళీ తిరిగి వెళ్తే ఇంత తిరిగిండు, నేషనల్స్లో మెడల్ వచ్చింది, ఇంటర్నేషనల్స్ ఆడిండు, ఈవెన్ లాస్ట్కి వచ్చేసి ఫార్మింగ్ చేస్తుండంటే పేరెంట్స్ సపోర్ట్ చేయరు కదా. సో అట్లీస్ట్ ఇఫ్ గవర్నమెంట్ ప్రొవైడ్స్ సమ్ కైండ్ ఆఫ్ జాబ్స్ ఆర్ కొన్ని జాబ్స్ అయినా కానీ, స్కాలర్షిప్స్ అయినా కానీ ఇలాంటివి ప్రొవైడ్ చేస్తే వచ్చే వాళ్ళు పేరెంట్స్లో కూడా కొంచెం ఇది ఉంటుంది, ఓకే స్పోర్ట్స్లో కూడా కెరీర్ ఉంది, లైఫ్ ఉంది, గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, మా పిల్లలు కూడా అచీవ్ చేస్తారు అనే వాళ్ళకు ఒక కాన్ఫిడెంట్ ఉంటుంది, వాళ్ళు పంపించగలుగుతారు. అంటే ఇప్పుడు మీకు అంతో ఇంతో కొంత సపోర్ట్ దొరికింది కాబట్టి మీరు ఇక్కడ వరకు రాగలిగారు. సో మీలాగా చాలామంది ఉంటారు కదా స్పోర్ట్స్లో రాణించాలని. సో మెయిన్గా వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? మెయిన్గా వచ్చేసి వాళ్ళ ప్రాబ్లం వచ్చేసి ఇప్పుడు మా అథ్లీట్స్కి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ మోస్ట్ ఏంటంటే మాకు డైట్తో కావాలి. ట్రైనింగ్ అంటే ఉంటుంది, ట్రైనింగ్ తెలంగాణలో ట్రైనింగ్ లేదని కాదు, మంచి కోచెస్ ఉన్నారు. మాకు కావాల్సింది ఫస్ట్ ట్రైనింగ్ ఫెసిలిటీస్, మాకు కావాల్సిన ఎక్విప్మెంట్స్ అయినా కానీ. ఇప్పుడు గచ్చిబౌలి చూస్తే మేము లాస్ట్ 3 yearsలో ఉన్నా, 3 yearsలో నేను జిమ్లో చేసేది అదే ఎప్పుడో 2022లో పెట్టిన జిమ్ స్టిల్ అది కంటిన్యూ, ఇప్పుడు అదే కంటిన్యూ అవుతుంది. అట్లీస్ట్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అయినా కానీ మాకు ఫెసిలిటీస్ కరెక్ట్ మంచి ప్రాపర్గా ఉంటాయి. సో మేము కోరుకునేది ఒకటి, మాకేదో జాబ్ చాలా డబ్బులు మాకు అది వద్దు. మాకు కావాల్సింది మాకు నీడ్ ఏమేమి ఉంది, ఒక్క స్పైక్ కొనాలంటే 15 to 20K అవుతుంది. మా పేరెంట్స్ ఇన్కమ్ వచ్చేసి మా అమ్మ అంగన్వాడీ షీ గెట్స్ ఓన్లీ 6,000 వస్తుంది ఆమెకి. ఆ 6,000లలో నాకు దానికి ఉన్న నెయిల్స్ కూడా రావు, స్పైక్స్ ఉన్న నెయిల్స్ కూడా రావు. సో మాకు స్పైక్స్ అయినా కానీ, షూస్ అయినా కానీ ఇలాంటివి ప్రొవైడ్ చేస్తుంటే చాలా బాగా చేస్తాం. నెక్స్ట్ అప్కమింగ్ ఒలింపిక్స్ అయినా కానీ, గేమ్స్లో ఏషియన్స్ గేమ్స్లో అయినా కానీ మంచి చాలా బాగా పర్ఫామ్ చేస్తాం. అంటే ఇప్పటివరకు మీరు ఎలాంటి మెడల్స్ గెలిచారు? సో అందరికీ కూడా స్పోర్ట్స్ ప్లేయర్స్ అందరూ కూడా ఏదో ఒక టార్గెట్ ఉంటుంది కదా, అలాంటి టార్గెట్ ఏం? సో నాకు వచ్చేసి 2026లో ఏషియన్స్ గేమ్స్ ఉంది, అలాగే 2028లో ఒలింపిక్స్ ఉంది. సో నేను బయట అంటే వేరే కంట్రీస్కి వెళ్ళి యూఎస్కి వెళ్ళి ట్రైనింగ్ చేద్దాం అనుకుంటున్నా. సో 2028 టార్గెట్ పెట్టుకొని నేను వెళ్తున్నా. సో ఇఫ్ ఐ గెట్ సపోర్ట్ ఫ్రమ్ గవర్నమెంట్, తెలంగాణ నుంచి నాకు ఏమైనా సపోర్ట్ వస్తే నేను 2028లో విత్ మెడల్తో వస్తానని నేను అంటే వస్తాను అని చెప్పి ఒక కాన్ఫిడెంట్ అంటే ఒక మాట ఇస్తున్నా. సో ఫైనాన్షియల్గా కానీ, అలాగే నాకు సప్లిమెంట్స్కైనా కానీ, నాకు షూస్లకైనా కానీ సమ్ కైండ్ ఆఫ్ అమౌంట్ స్కాలర్షిప్ రూపంలో ఇస్తే అది బెటర్గా ఉంటుంది. ఇంకా చాలా పర్ఫామ్ చేయడానికి బాగుంటుంది. నన్ను చూసి ఇంకో 4-5 మంది ఇంకా వచ్చి వాళ్ళు బాగా చేయాలని ఒక అది ఉంటుంది. సో ఇది గవర్నమెంట్ నుంచి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఇది ఇప్పటివరకు మనం వినోద్ చెప్పాడు. ఇప్పుడు మోహిత్తో మాట్లాడదాం. మోహిత్, आपका बैकग्राउंड क्या है? आप इस स्पोर्ट्स में कैसे आए? मेरा नाम मोहित चौधरी है। मैं बेगमाबाद गढ़ी डिस्ट्रिक्ट बागपत उत्तर प्रदेश से का रहने वाला हूँ। स्टार्टिंग मैंने एज ए गाँव के लड़के लोग जो मतलब आर्मी के लिए ट्रेनिंग करते थे, आर्मी रनिंग के लिए, तो फिजिकल का उनके साथ मैंने रनिंग स्टार्ट कर दिया। ऐसे ही स्टार्ट करने के बाद पहले अपने उधर बहुत लोकल कंपटीशन खेला। लोकल कंपटीशन खेलने से थोड़ा पैसा मिलता था, तो वही सोचता था कि यही है बस रनिंग, इससे ज़्यादा कुछ नहीं है। उसके बाद मेरे को फ़ोन आया जी सुब्बाराव सर का, इधर साई में ट्रायल चल रहा था हैदराबाद, तो मैं इधर आया और नागर कर्नूल डिस्ट्रिक्ट में से मतलब इधर आके सेट हुआ। और फिर मैं साई में सिलेक्शन हुआ, ट्रायल पास किया मैं उधर। 9+ का टाइमिंग था मेरा 3000 मीटर का, तो सर ने मेरे को इधर सिलेक्शन दिलाया, मतलब साई में मैं मतलब ट्रायल पास किया। उसके बाद जो है मेरा इतना खास टाइमिंग या अचीवमेंट कुछ भी अच्छा नहीं था। जो भी हुआ सर सुब्बाराव सर की वजह से, अच्छा ट्रेनिंग कराने की वजह से हुआ। थोड़ा साई में अच्छा फूड फैसिलिटी अच्छा था, तो इस वजह से मैं कर पाया। और अभी
इसके बाद मैं 3-4 मतलब पहले जूनियर नेशनल खेला हूँ, उसमें 6th पोजीशन आया मेरा। 8:33 किया मैं 3000 मीटर। उसके बाद क्रॉस कंट्री में ब्रॉन्ज मेडल आया मेरा। फिर ग्रैंड पिक्स खेला था मैं, इंडियन ग्रैंड पिक्स 3, उसमें 8:21 किया। तो अभी मैं ब्रॉन्ज मेडल आया, तो उसके लिए बहुत ज़्यादा धन्यवाद करना चाहता हूँ कोच साहब को। और ठीक है, आप क्या क्या प्रॉब्लम्स फेस कर रहे हो ट्रेनिंग में, और क्या क्या वो आपका फूड में, आपका ट्रेनिंग में क्या क्या प्रॉब्लम्स फेस कर रहे हो? फूड में तो कुछ ज़्यादा प्रॉब्लम नहीं है, लेकिन मेरा जो स्पोर्ट्स अचीवमेंट्स है, जैसे शूज वगैरह, मतलब स्पाइक्स और किट, वो चीज़ ये इनके लिए सर ने ही अभी तक मेरे को दिलाया है सभी चीज़ स्पॉन्सरशिप करा के। वो लेने में बहुत प्रॉब्लम होती है, क्योंकि मेरी फैमिली बैकग्राउंड इतना अच्छा नहीं है। मम्मी भी हाउसवाइफ है और पापा जो है वो फार्मिंग करते हैं। ज़्यादा वो भी नहीं है कि ज़्यादा खेती है अपने पास, थोड़ा नॉर्मली फार्मिंग है, तो उसकी बहुत बड़ी ज़्यादा प्रॉब्लम होती है। अभी 15-20 हज़ार रुपये के शूज आते हैं, स्पाइक्स भी 15 से कम में कोई स्पाइक नहीं आता है। वो चीज़ किट वगैरह, उसकी बहुत ज़्यादा परेशानी होती है। तो उसके लिए अभी तक तो सुब्बाराव सर ने कराया, लेकिन आगे मैं रिक्वेस्ट करता हूँ गवर्नमेंट से। मैं तेलंगाना से खेल रहा हूँ, क्योंकि मैं यूपी से नहीं खेल रहा, मैं तेलंगाना से NOC लेके तेलंगाना स्टेट से खेल रहा हूँ, नागर कर्नूल डिस्ट्रिक्ट से। तो मैं तेलंगाना स्टेट गवर्नमेंट से रिक्वेस्ट करूँगा कि कुछ, मैं अपने लिए नहीं, सभी और अनदर बच्चों के लिए भी बोल रहा हूँ कि सपोर्ट किया जाए उनके लिए। ज़्यादा नहीं, स्पाइक, शूज और थोड़ा फूड की फैसिलिटी तो अप्रूव्ड करी जाए। ठीक है, థ్యాంక్ जी, थैंक यू सर। సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇద్దరు ప్లేయర్స్ కూడా మనం చెప్పుకున్న విధంగానే గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చారు. సో వాళ్ళు ఎంతో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ప్రస్తుతం అయితే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ సాధిస్తూ ఉన్నారు. ఇక ప్రస్తుతం వాళ్ళంతా కూడా ఒకటే చెప్తున్నారు, సో మాకు కావాల్సినటువంటి మెయిన్గా షూస్ కానివ్వండి, ఈ ఫిట్నెస్ కాపాడుకోవడానికి కావాల్సినటువంటి ఏదైతే ఫుడ్ ఉంటుందో, అంతేకాకుండా సప్లిమెంట్స్ ఇలాంటివి అన్నిటికీ కూడా బాగా ఖర్చు అవుతుంది. సో అలాంటి ఖర్చుల్ని భరించలేని స్థితిలో మేము ఉన్నామని చెప్తున్నారు. ఒకవేళ తెలంగాణ గవర్నమెంట్ వీటన్నిటిపైన దృష్టి సాధించి మాలాంటి క్రీడాకారులను ప్రోత్సహిస్తే ఇంకా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ తీసుకొస్తామనేటువంటి అభిప్రాయాన్ని అందరూ కూడా చెప్తూ ఉన్నారు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే వీళ్ళకు కొంత ఆర్థికంగా వీళ్ళు వెనుకబడినటువంటి నేపథ్యంలో వాళ్ళకు కొంత ప్రోత్సాహం లభిస్తే మాత్రం వీళ్ళంతా కూడా అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధిస్తారనే విషయం మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది. జర్నలిస్ట్ మణరత్నంతో శ్రవణ్, ABN ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.